కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రౌడీ షీటర్ కొడుదుల నవీన్ రెడ్డికి రాచకొండ పోలీస్ కమిషనర్ నగర బహిష్కరణ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. స్థానికంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చట్ట విరుద్ధ కార్యకలాపాలు పాల్గొంటున్నందున నోటీసులు జారీ చేశారని తెలుస్తోంది. గతంలో ఆదిపట్ల పోలీస్ స్టేషన్లో దాడి, హత్యాయత్నం, క్రిమినల్ బెదిరింపులు, అల్లర్లు వంటి నేరాలతో సహా పలు క్రిమినల్ కేసులు నవీన్ రెడ్డిపై నమోదయ్యాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మిస్టర్ టి నవీన్ రెడ్డి పైన నగర బహిష్కరణ విధిస్తూ రాచకొండ పోలీస్ కమిషనర్ ఒక బహిరంగ ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. అతని పైన నమోదైనటువంటి కేసులన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ తదుపరి అతను సొసైటీలో ఉండడం కారణంగా శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడతా ఉంది. ఎక్కడ పడితే అక్కడ అల్లర్లు, గొడవలు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి స్థానిక ఆదిపట్ల పోలీస్ స్టేషన్ నుంచి ఇబ్రాహీంపట్నం ఏసీపీ నుంచి ఆ రిపోర్ట్ తెప్పించుకున్న తర్వాత కొడుదుల నవీన్ రెడ్డి సన్ ఆఫ్ కోటిరెడ్డి, వయసు 32 సంవత్సరాలు, ఓసీ రెడ్డి కులానికి చెందినటువంటి వ్యక్తి, వ్యాపారం తిరుమల హోమ్స్, శ్లోకా స్కూల్ పక్కన మన్నగూడ అబ్దుల్లాపూర్ మిట్ మండలం, రంగారెడ్డి జిల్లా. ఇతని పైన అనేక కేసులు నమోదై ఉన్నాయి. గతంలో ఒక యువతి ప్రేమ విషయంలో ఇంటిపైన దాడి చేసి సుమారు 100-150 మంది వ్యక్తులను తీసుకొచ్చి దౌర్జన్యంగా దాడి చేయించి అనంతరం ఆ ఇంట్లో ఉన్నటువంటి యువతిని కిడ్నాప్ చేసినటువంటి కేసులో నవీన్ రెడ్డి ప్రధాన నిందితుడు. ఇతన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు ఈ ఇంటికి వచ్చి ఎవరెవరు దాడి చేశారనే దాని దగ్గర పూర్తిగా వివరాలు తీసినప్పుడు దాంట్లో నవీన్ రెడ్డి కీలక పాత్ర ఉండడంతో అతన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అతన్ని ప్రతి కార్యకలాపాలన్నిటిని కూడా పరిశీలించినటువంటి పోలీసులు ప్రతిదీ కూడా దౌర్జన్యాలు, బెదిరింపులు, ఎవరు పడితే వాళ్ళని తిట్టి గొడవలు క్రియేట్ చేయడము, పండుగల సమయంలో ఇతరులతో గొడవలు దిగుతూ ఉన్నాడు. శాంతి భద్రతలకు విఘాతం కలిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి కరడుగట్టినటువంటి నేరస్తుడు తమ కమిషనరేట్ లో ఉండకూడదు అంటూ కూడా రాచకొండ పోలీస్ కమిషనర్ ఇంతకు ముందే ఒక బహిరంగ ప్రకటన రిలీజ్ చేస్తూ 6 నెలల పాటు కొడుదుల నవీన్ రెడ్డి సన్ ఆఫ్ కోటిరెడ్డి, ఆదిపట్ల రౌడీ షీటర్ చెందినటువంటి వ్యక్తి 6 నెలల పాటు కమిషనరేట్ పరిధిలో ఉండకూడదు, కమిషనరేట్ బయట ఉండాలి అంటూ కూడా అతని కమిషనరేట్ నుంచి బహిష్కరిస్తూ ఈ ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. అనేక కేసులలో ఇతను ఇన్వాల్వ్ అయి ఉండడము, హత్యాయత్నం, దాడి, క్రిమినల్ బెదిరింపులు, అల్లర్లు ఇలాంటి నేరాలకు పాల్పడతా ఉన్నాడు. గతంలో నుంచి ఇతని నేర చరిత్రపై దృష్టి పెట్టినటువంటి పోలీసు అమ్మాయిపై ఇంటి దాడి జరగక ముందు, దాడి జరిగిన తర్వాత ఎలాంటి యాక్టివిటీస్ కి పాల్పడతా ఉన్నాడు, ఇతను ఇంకా క్రైమ్ రేట్ ని పెంచేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడా, అన్ని వైపుల నుంచి కూడా రిపోర్ట్ తెప్పించుకొని ఈ ప్రమాదకరమైనటువంటి వ్యక్తి సొసైటీలో ఉండడం కారణంగా అనేక కేసులు నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అవతల వ్యక్తులకు తీవ్ర ఇబ్బందులు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రమాదకరమైన వ్యక్తి సొసైటీలో ఉండకూడదు అంటూ కూడా రాచకొండ పోలీస్ కమిషనర్ సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారంగా 1348 సెక్షన్ 26 క్లాస్ 1 హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారంగా రౌడీ షీటర్ కొడుదుల నవీన్ రెడ్డిని రాచకొండ కమిషనర్ పరిధి నుంచి అతన్ని బహిష్కరిస్తా ఉన్నాము. 6 నెలల పాటు కమిషనరేట్ లోకి అడుగు పెట్టకూడదు, అడుగు పెడితే అతని పైన తీవ్ర పరిణామాలు, తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయన్నట్టుగా కూడా రాచకొండ పోలీస్ కమిషనర్ ఈ మెసేజ్ ని మీడియా ద్వారా సభ్య సమాజానికి తెలియజేయడం జరిగింది. మిస్టర్ టి నవీన్ రెడ్డి ఒక టీ పాయింట్ ని స్టార్ట్ చేసి అక్కడి నుంచిగా ఫ్రాంచైజ్ పేరుతో 2 తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఒక యువతి విషయంలో మాత్రం తను చెడు అలవాట్లకు బానిసగా మారి ఎలాగైనా అమ్మాయిని దక్కించుకోవాలని ఒక దౌర్జన్యంతో ఇంటిపైన దాడి చేసి ఒక 100 మంది అనుచరులను తీసుకెళ్లి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులపైన దాడి చేసి అక్కడ ఉన్నటువంటి వస్తువులని ధ్వంసం చేసి అమ్మాయిని కిడ్నాప్ చేసి దూర ప్రాంతానికి తీసుకెళ్లి బెదిరింపులకు పాల్పడినటువంటి ఘటనలో ఇతను కీలక నిందితుడు. సేమ్ అదే రౌడీ యాక్టివిటీస్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అదే కేసులో అతనిపై జైలు శిక్ష విధించి కేసులలో అనేక కేసులలో అతని పైన నమోదు చేసినప్పటికీ తను మాత్రం ఎలాంటి ప్రవర్తనలో మార్పు రాకుండా అదే గుండా రౌడీ యాక్టివిటీస్ కి పాల్పడతా ఉన్నాడు, అవే గ్యాంగులు వేసుకొని సంచరిస్తా ఉన్నాడు, ఇతరులని బెదిరింపులకు పాల్పడతా ఉన్నాడు. కబ్జాలు,
వ్యక్తులను బెదిరించడం, హత్యాయత్నం, కిడ్నాప్ చేయడం, వారిని ఎక్స్టార్షన్ చేయడం, అనేక కేసులలో ఇతను ఇన్వాల్వ్ అయి ఉన్నట్టుగా కూడా పోలీసులు భావించి ఆ రికార్డ్ అంతా కూడా తెప్పించుకొని అతన్ని కమిషనరేట్ పరిధి నుంచి బహిష్కరిస్తే ఉత్తర్వులు జారీ చేసినట్టుగా సమాచారం అందుతుంది సందీప్. రైట్, థ్యాంక్ యూ రవితేజ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.